నువ్వెన్ని మాటలన్నా నేను పడ్డాను. కానీ గుర్తుపెట్టుకో బావా, ఈ రోజు కాకపోతే రేపైనా నేను తప్పు చేయలేదన్న నిజం నువ్వు తెలుసుకుంటావు. అసలు ఎందుకు ఇలా చేసావు బావా? ఎందుకు ఇలా చేసావు? చెప్పు 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 బావా, చెప్పు చెప్పు. భూమి ఎందుకు భూమి ఇలా భూమి చేసావు? భూమి చెప్పు. భూమి 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 ఏంటి భూమి ఇలా కొడుతున్నావు? ఆ, చెర్రీ నువ్వా? బావా అనుకునే. నాకు అర్థమైంది. బా చిత కొట్టేసావు భూమి. బా అయ్యో, అత్తయ్య. భూమి, ఎలా ఉన్నావమ్మా? మీరెలా ఉన్నారు అత్తయ్య? నువ్వు లేకపోతే మేము ఎలా ఉంటామో నీకు తెలీదా? నా మీద మీకున్న ప్రేమ నాకు తెలుసత్తయ్య. కానీ మీ అబ్బాయి మాట మీరు కాదనలేరు. నేను బావ మాట కాదని అక్కడ ఉండలేను. మిమ్మల్ని ఎంత బాధ పెడుతున్నానో నాకు అర్థమవుతుంది. కానీ ఏం చేయను. ఆ అపూర్వ మన జీవితాలతో ఆడుకోవాలని చూస్తోంది. మనము కలిసినట్టే కలిసి విడిపోతున్నాం. మళ్ళీ మనం కలిసే టైం ఎప్పుడు వస్తుందో. ఎప్పుడో ఎందుకు, ఈ రోజు కలుద్దాం. నాకు నిన్ను చూడాలనిపిస్తుంది. వాడికి నువ్వంటే ఎంత కోపమో నీకు తెలుసు కదా. మళ్ళీ మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తావు? అదేంటత్తయ్య, మీరు ఫోన్ చేసి నన్నంటున్నారు? చూడు, నాకు నీ మీద సానుభూతి ఉన్నమాట వాస్తవమే కావచ్చు, కానీ నా కొడుకు కంటే నువ్వేమీ ఎక్కువ కాదు. బావచ్చాడా? వాడి గురించి నీకు అనవసరం. వాడి మనసు కష్టపెట్టి నేనేం చెయ్యలేను. నువ్విలా పదే పదే ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. సాయంత్రం 4 గంటలకు సుబ్రహ్మణ్య స్వామి సాక్షిగా నా కొడుకు ఎలాగైతే భార్యాభర్తల బంధాన్ని తెంచేశాడో అలాగే మనిద్దరం కూడా అత్తాకోడల బంధాన్ని తెంచుకుందాం. గుర్తుపెట్టుకో. సుబ్రహ్మణ్య స్వామి సాక్షిగా అంటున్నారు. అత్త కోడళ్ళ బంధాన్ని తెంచేసుకుందామంటున్నారు. సంబంధం లేకుండా చివర్లో గుర్తుపెట్టుకొని హింట్ ఇచ్చినట్టుంది. ఏమై ఉంటుంది?